అలా చెప్పండి. నిజంగానే మరి ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా అంటే ఇంకా రావట్లేదు, ఉత్తరానికి రెడీగా ఉన్నారు, కొంతమంది అయితే వచ్చారు. ఈ ఎండ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకొస్తారు. కానీ ఇంత పెద్ద సభ, రజతోత్సవ సభ, దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద సభ కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నాను? దాదాపు 15 లక్షల మంది ఎస్టిమేషన్ అన్నారు, కానీ 10 లక్షలు అయితే గ్యారెంటీ వస్తారు. మరి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యింది. తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో అత్యుత్తమైనటువంటి పనులు చేశారు. ఈ రాష్ట్రానికి ఒక ఆర్థికంగా ఒక పట్టు వచ్చిన తర్వాత నేను తొలి ముఖ్యమంత్రి కాబట్టి నీటి రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఏ రంగంలో కూడా జరిగినటువంటి యొక్క అసమానతలను తొలగించి నా ప్రజలకు భారీ ఎత్తున నేను అన్ని సంక్షేమాలు ఇవ్వాలని చెప్పేసి రైతు బంధు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో ప్రజలకు అందించండి. అయితే అంత ఉత్తమమైనటువంటి పాలన అందించి ఉన్నతమైనటువంటి ఉద్యమం చేసిన వ్యక్తిని సమకాలీన కాల వ్యక్తులు ఒక జాక్పాట్ లో మాదిరిగా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మా కేసీఆర్ గారిని ఎంత హీనంగా మాట్లాడుతున్నారో అది వాళ్ళకు తప్పక అనుభవించాల్సి వస్తుంది. మీరు అంటున్నారు అప్పులు చేసిరంటే నిజంగానండి, నా సొంత కుటుంబం అనుకున్నప్పుడు, నా ప్రజలకు నేను 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్క పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని చాలా చాలా సమీక్షలు చేసి కట్టారు. ఏదైనా ఒక 1% ఒక లోపాలు జరిగితే పెద్ద పని జరిగినప్పుడు అంత మాత్రాన కేసీఆర్ చేసిన గొప్పతనం చెప్పకుండా, కేసీఆర్ ఇచ్చే పథకాల గురించి చెప్పకుండా ఏదంటే అవినీతి అయిందని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్ లేచి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమి జరగదు. ఇంకొకటి, ఎవరైతే ఈ 6 గ్యారెంటీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎవరైతే అధికారంలోకి వచ్చారో ఈ కాంగ్రెస్ నాయకులు, ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ యొక్క అత్యుత్తమమైన పరిపాలన కావచ్చు, ఆయన మంచితనం కావచ్చు, ఆయన ఉద్యమ నేపథ్యం కావచ్చు, కేసీఆర్ తప్పితే తెలంగాణకు దిక్కు లేదన్న విధంగా ప్రజలంతా తెలుసుకొని దుఃఖం పెడుతూ ఇవాళ కేసీఆర్ ఆహ్వానిస్తున్నారండి. ఎప్పుడైనా కూడా కేసీఆర్ నయవంచన చేస్తారు కాంగ్రెస్ అని చెప్పిండు, అయినప్పటికీ కూడా ప్రజలు నమ్మిను. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల కోసం అధికారం తీసుకోవడానికి ఈ యొక్క సభ నాందైతే గ్యారెంటీగా చెప్తా ఉన్నాం. మేము అనుకుంటున్న 15 లక్షలు కనుక చాలా మంది రావచ్చు. గ్రామాన్ని మేము వస్తుంటే రోడ్ల పంటి వేల సంఖ్యలో కూడా వాహనాల్లో కూడా కేసీఆర్ సభలకు వస్తూ ఉన్నారు, పాదయాత్రలు వస్తున్నారు, యుద్ధమూలలో వస్తున్నారు, ఎన్నో వస్తున్నారు. కేసీఆర్ గారి యొక్క మంచితనం కోసం, ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఆయన మంచితనాన్ని ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు, మేము కూడా గౌరవిస్తున్నాం. ఉద్యమం చేసి 10 సంవత్సరాలు మేమందరూ కూడా పరిపాలన చేస్తే ఏం చేయడం ముఖ్యమంత్రి, జై తెలంగాణ ముఖ్యమంత్రి, ఇవాళ తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అయ్యింది. ఇలా ఉద్యమంలో దేశంలో కూడా ఎక్కడ చూసినా కేసీఆర్ పేరు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ పేరు కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు ఉద్యమం వచ్చిన తర్వాత అసెంబ్లీలో నిషేధించిన పదాన్ని కూడా దేశంలో కూడా అత్యుత్తమ పార్లమెంట్ తీసుకుపోయి చట్టం చేసి తీసుకొచ్చినామండి. అలాంటి వ్యక్తి ఏదో 1.3% ఓటేదో మాత్రాన మా పార్టీ బలంగా ఉన్నది, కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. ఈ ఎంక్వైరీలకు ఏంటి కూడా కేసీఆర్ గారి, కేసీఆర్ కార్యకర్తలు గారి, మంత్రులు గారి భయపడే సమస్య లేదు. ఏది ఏమైనా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి. జై తెలంగాణ, జై కేసీఆర్.